వెళ్తుండు. మళ్ళీ ఎప్పుడు ఆయన ఎప్పుడు పనుకుని లేసాక వస్తాడు. ఇప్పుడు పనుకులు 10,000 10 అన్ని డేస్ పనుకుని లేసాక వస్తాడు. వాడైతే వెళ్ళిపోతున్నాడు వెనకకి. ఎక్కడికి? వెనక్కి వెళ్ళట్లే. వెళ్తున్నాడు. వెళ్ళట్లే. నువ్వు ఇసుకిస్తున్నావు కదా. ఓకే, ఇంకా రావట్లేదు. ఇప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోతుందంట. ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా. ఇంకో ఇందాక ఇక్కడ ఉన్నాడు ఈ రోడ్డు పైన. ఇక్కడ చూసాం మనం. ఇక్కడికి వచ్చేసాడు. చూసావా? దగ్గరకు వచ్చిండు. చైర్ కింద పడతాడు. దగ్గరకు వచ్చిండు మమ్మీ. వాడు వీడు అనొద్దు. డెలివరీ బాయ్ అంటే మనం ఆర్డర్ ఇచ్చాము, అది తీసుకొని మన దగ్గరికి వస్తున్నాడా? అది షాప్ అబ్బాయి ఎప్పుడు వస్తాడు? ఆయన ఎప్పుడు వస్తా ఆయనకే తెలుస్తుందా? 15 అయింది. ఇక్కడ టైం వచ్చేది ఎంత? 15 minutes అంట. 15 minutesలో వచ్చేస్తా అంటున్నాడు ఆయన. రావట్లే ఇంకా. ఇది మమ్మీ ఎం ఉంది ఇక్కడ ఎం ఉంది. మీటరా? కాదు, మెయిన్ రోడ్ ఇది మెట్రో ఉంటుంది కదా. మెట్రో ట్రైన్ ఉందా, అది మెట్రో ట్రైన్ వే అంటే. మెట్రో ట్రైన్ పైనుంచి వెళ్ళట్లే, పక్క నుంచి వస్తుంది. ఇక్కడ ఇది మెట్రో ట్రైన్. ఆయన ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాడు వెహికల్లో. అది చెప్పేది 14 minutes అయింది. డౌన్వర్డ్స్ 15, 14 మన దగ్గరికి వస్తుంటే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. అట్లా వచ్చేసినట్టు దగ్గరికి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఇంకా ముందు రోజు వీడియో అనమాట. ముందు ఇప్పటివరకు చూసిందైతే ఇంకా మా బాబుకి ఒక 2 days హాలిడేస్ ఉన్నాయి. యాక్చువల్గా సెకండ్ సాటర్డే సండే లాస్ట్ వీక్ వీడియో అనమాట. సో హాలిడే ఉండే. సో ఇంకా ఆర్డర్ ఇచ్చుకోవాలి, బర్గర్ కావాలి, తినాలి అనిపిస్తుంది అని చెప్పి అడిగాడు అనమాట. యాక్చువల్గా బర్గర్ అయినా శాండ్విచ్ అయినా లోపల ఉన్న స్టఫ్ అంతా తీసేసి ఓన్లీ చికెన్ పీసెస్ అవి తింటాడు. చీజ్ కానీ ఇంకా ఏమన్నా ఒకవేళ ఇన్ కేస్ వెజ్ అయితే అందులో వేసే సాసెస్ కానీ ఏది తినడనమాట. ఆనియన్ కానీ టమాటో కానీ ఏదైనా తినడు. తీసి మొత్తం ఓన్లీ ఆ బన్ను, ఆ పీసెస్, చికెన్ పీసెస్ మాత్రం తింటాడు. ఒకవేళ ఇన్ కేస్ బన్ను కూడా ఒక్కొక్కసారి వదిలేస్తాడు అనమాట. ఓన్లీ నాన్ వెజ్ కోసమే ఏదో బర్గర్ తినాలి అన్నట్లు ఆర్డర్ ఇవ్వమన్నాడు. సరే ఇంకా తింటాడు కదా అనేసి ఆర్డర్ అయితే ఇచ్చేసినాం అనమాట. ఫుల్గా గుమ్మేశాడు. ఇంకా బర్గర్తో పాటు చికెన్ వింగ్స్ ఇచ్చుండే 4 pieces వచ్చాయన్నమాట. ఎందుకంటే 4 ఉన్నాం కదా. మా చిన్ని బాబు ఎన్ని రోజులైతే తింటాడో లేదా అని అనుకున్నాను, కానీ ఫుల్గా తినేస్తున్నాడు ముక్కలు. ఇంకా ఇంట్లో ఒక్కరి తింటే ఇంకా అలవాటు అయిపోయింది కదా, అలాగనమాట. చాలా ఇష్టంగా తింటాడు అనమాట నాన్ వెజ్ అనేది. అలానే ఎక్కువేం పెట్టను, కొంచెంగా. అది కూడా మార్నింగ్ టైం ఆర్ ఆఫ్టర్నూన్ టైం. ఈవినింగ్ 6 తర్వాత అయితే నాన్ వెజ్ అయితే మ్యాక్సిమం పెట్టను. ఎగ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఈవినింగ్ పెడితే డైజెస్ట్ అవుతుందో కాదో, మళ్ళీ డైజెస్ట్ అవ్వకపోతే కొంచెం స్టమక్ పెయిన్ అలా వచ్చేసి ఇబ్బంది పడతాడు కదా. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ టైం, అలా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఈ మధ్యలోనే పెట్టేస్తాను అనమాట. అదర్వైజ్ ఇంకా స్కిప్ చేసేస్తాను. యాక్చువల్గా రోజు ఒక ఎగ్ పెట్టాలి అనుకుంటాను ఉడకబెట్టి, బట్ ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉండడం వల్ల స్కిప్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఇంకా మర్చిపోతూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు ఈవినింగ్ గుర్తొచ్చేస్తుంది, కానీ ఈవినింగ్ పెట్టలేము కదా, అందుకని పెట్టట్లేదు. సో మొత్తం మీద రేపంచని పెట్టాలన్నమాట డైలీ ఎగ్. ఇంకా మా బాబుకి హోంవర్క్ చేయించాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి ఇప్పుడైతే హోంవర్క్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను కంప్లీట్ చేయించడానికి. అలాగే స్లిప్ టెస్ట్లు అవి ఉంటాయి కదా, వాటికి కూడా. ఈ హోంవర్క్స్కి లిటరల్లీ స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక 3 hours పడితే హాలిడే రోజు డే అంతా కూడా పట్టిద్ది అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేసి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆట ఆడుకోవడం, మాట్లాడడం, లేదు అంటే బ్రేక్ఫాస్ట్ అని, స్నాక్స్ అని, లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ మధ్యలో తినడానికి ఏమైనా, ఇలా ఒక పని ఉంటూనే ఉంటుంది. మళ్ళీ పిల్లలిద్దరు ఏంటంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం మైనస్ అనిపించింది నాకైతే. ఎందుకు అనంటే పెద్దోడికి ఒకసారి, చిన్నోడికి ఒకసారి, అంటే ఇద్దరికి సపరేట్గా తినిపించేయాలన్నమాట. ఒకేసారి ఇద్దరికి తినిపించే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇంకా నాకు చిన్ని బాబు తినిపించేసరికి 45 to 1 hour, లిటరల్లీ 1 hour పట్టిద్ది. ఇన్ కేస్ మొబైల్ కానీ ల్యాప్టాప్లో రైమ్స్ కానీ పెట్టి తినిపిస్తే కొంచెం త్వరగా అయిపోయిద్ది. బట్ అదే డైలీ అలవాటు చేయకుండా
కొంచెం అవాయిడ్ చేద్దాము అన్నట్లు తినిపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. దానివల్ల కొంచెం టైం అనేది ఎక్కువ పట్టిద్ది, కొంచెం స్ట్రెయిన్ అవుతాం అనమాట. అదే ఇద్దరు ఒకేసారి తినేస్తే ఏంటంటే ఇద్దరిని కూర్చోబెట్టేసి తినిపించేస్తే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇద్దరికి ఒకే టైం అయిపోయింది. లేదు అంటే వీళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్, మళ్ళీ ఇంకొకరికి హాఫ్ అన్ అవర్, అలా ఈజీగా నాకు 1 అవర్ టు 2 అవర్స్ వీళ్ళకి తినిపించడానికి, అంటే ప్రిపేర్ చేయడం కాకుండా ఓన్లీ తినిపించడానికి ఒక 2 అవర్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే నేను ప్లేట్లో అన్నం పెట్టి వీళ్ళకి కలిపి తినిపించి హ్యాండ్ వాష్ చేసి వాటర్ తాపించే పాటికి 1 అవర్ పట్టిద్ది అనమాట మొత్తం మీద. ఇలా హోంవర్క్ కష్టపడి చేయించిన తర్వాత మా చిన్న బాబు ఆడుకునే గ్యాప్లో ఇంకా మా పెద్దోడికి ఏమైనా స్నాక్స్ తినాలి అనిపించిందంట. ఫుల్గా రాసి అలసిపోయాడు కదా, ఆలు స్నాక్స్ చేస్తాను అని చెప్పి సరే ఆలు బజ్జీ యాక్చువల్గా బయట నుంచి తెచ్చుకోవడానికి ప్లాన్ వేసాడు. బట్ అస్సలు వద్దు అని చెప్పారనమాట. ఎందుకంటే ముందు రోజే ఆర్డర్ ఇచ్చాం కదా, మళ్ళీ ఎవ్రీడే అలవాటు అయిపోద్ది. నేను ఇంతకుముందు అయితే అసలు ఆర్డర్ ఇవ్వడానికి అసలు ఒప్పుకునేదాన్నే కాదు. బట్ పిల్లలు ఊరికే అడుగుతుంటే అవాయిడ్ చేయకుండా ఎప్పుడో ఒకసారి వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా అన్నట్లు ఓకే అంటారనమాట. సో ఇంకా నెక్స్ట్ డే కూడా అడిగితే వద్దు, ఇంట్లో చేసి పెడతానని అప్పటికప్పుడు ఆలు బజ్జీ స్నాక్స్ చేశారనమాట. సూపర్గా కుదిరాయి. ఇన్కేస్ కొంచెమే చేశాను, అయినా సూపర్గా కుదిరాయి. ఫుల్గా గుమ్మేశాను అనమాట. నలుగురికి బాగా సరిపోయాయి. అదే బయట కొనుక్కొచ్చుకుంటే ఒక్కొక్క 2 పీసెస్ వచ్చేవి. ఎటో సరిపో ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా హాయిగా తినేయచ్చు. మరి అవి తిన్న తర్వాత నైట్కి వచ్చేసి చపాతీ చేశాను. యాక్చువల్లీ హెవీగా ఉండే, సో రైస్ తినాలి అనిపించలేదు అనమాట. బట్ వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదా, సో ఎందుకు అన్నట్లు చపాతీ చేశాను. ఎలాగో కర్రీ ఉంది, చికెన్ కర్రీ, దాంతోపాటు అయితే చపాతీ తినేసాము. నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రెడ్ విత్ ఆమ్లెట్ అంటే శాండ్విచ్లా చేసి పెట్టేశాను. ఇంకా ఏ స్టఫింగ్ పెట్టినా తినడం అనమాట. బాబు చీజ్ పెట్టినా తినట్లేదు ఒక్కొక్కసారి, సో అందుకని ఎగ్ ఆమ్లెట్ వేసి పెట్టేశాను అనమాట శాండ్విచ్ లాగా. మార్నింగ్ గుంట పొంగనాలు చేసింటే గుంట పొంగల్ విత్ చట్నీ, అలాగే రైస్లోకి మళ్ళీ ఆమ్లెట్ అనమాట. ఇది లంచ్ బాక్స్. ఈ చల్లగదనానికి నాకు మార్నింగ్ లేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము ఆర్డర్ ఇచ్చాం కదా, అవి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నప్పుడు అనమాట. ఈవెన్ నేను ఓపెన్ చేసి వీడియో తీసేంత టైం అయితే ఇవ్వలేదు. బాబు ఇలా వెళ్ళి అలా లాక్కొని వచ్చేసాడు. జస్ట్ నాకు ఈ శాండ్విచ్ ఎందుకు అంత నచ్చదు. జస్ట్ ఇలా ఏమంటారు, పిజ్జా మీద ఉండే సాస్ ఉండిద్ది, వైట్ సాస్, అది ఒక్కటి పెట్టి ఒక బ్రెడ్ని మధ్యలో కట్ చేసి ఏదో చికెన్ పీస్ ఉండి లేనట్టు అలా పెట్టించాడు అనమాట. నాకు అంతేం బర్గర్ అయితే తిన్నట్లయితే అనిపించలేదు. 2 పీసెస్ ఇచ్చాము, ఎందుకంటే ఎలాగో మా పెద్దవాడు మాకు ఇవ్వడన్న విషయం మాకు తెలుసు. సో మా చిన్న బాబు కూడా కాంపిటీషన్కి వచ్చేస్తున్నాడు అనమాట చాలా రోజుల నుంచి. సో ఇంకా 2 ఇస్తే ఏంటంటే కొట్టుకోకుండా ఉంటారు కదా, అందుకని చెప్పి 2 బర్గర్స్ ఇచ్చాము. సో రిమైనింగ్ 4 పీసెస్ ఏమో చికెన్ వింగ్స్ ఇచ్చామన్నమాట. మ్యాక్సిమం నాకు ఆర్డర్ ఇవ్వడమే అంత ప్రిఫర్ చేయను. సో ఇంకా కాదు అని కంప్లీట్గా అవాయిడ్ చేయలేము కాబట్టి కొంచెం తగ్గించి అందులోనే తక్కువ అయితే ఏమైద్దా అని చెప్పి. బట్ లిటరల్లీ ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం అయితే మినిమం 300 పెట్టుకుంది, అయితే ఏది రావట్లేదు. 300 to 500, ఒక్కొక్కసారి అయితే 1000, 1200 కూడా అవుతాయి. సో కానీ తప్పదు అప్పుడప్పుడు. అలానే డైలీ అయితే ఎంకరేజ్ ఏం చేయను, ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా, వన్స్ ఇన్ వైల్ అంటారు కదా, అలాగా ఎప్పుడో ఒకసారి అయితే ఆర్డర్ ఇస్తాను అనమాట. అది కూడా మా బాబు కోసమే ఎస్పెషల్లీ, లేకపోతే అది కూడా ఇంకా మ్యాక్సిమం అవాయిడ్ చేసేదాన్ని. ఈ మధ్య ఏంటంటే నాకు లాస్ట్ ఒక 1 month నుంచి హెల్త్ బాగాలేకపోవడం వల్ల మ్యాక్సిమం బయట ఫుడ్ అయిపోతుంది. సో చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట, తగ్గించుకోవాలి అనిపించింది. మొత్తం మీద అయితే టేస్ట్ అయితే ఓకే, మరీ అంతగా ఏం లేదు, మరీ ఇది బర్గర్ కింగ్ అని ఉంది కదా, దాంట్లో నుంచి ఇచ్చామన్నమాట. ఇది ఆన్లైన్లో కొంచెం వేడిగా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇంకా మొత్తం తిన్న తర్వాత ఇంట్లో చేసుకుంటే ఇంకెక్కువ ఫుల్ఫిల్గా కడుపు నిండా తినేవాళ్ళమేమో అన్నట్లయితే అనిపించింది. ఎంతైనా బయట నుంచి ఆర్డర్ చేసిన దానికి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని తినేదానికి చాలా తేడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా తినొచ్చు, బయట నుంచి చేసుకోవడం వల్ల ఏంటంటే శ్రమ తగ్గుద్ది, అంట్లు తగ్గుతాయి, సో ఈజీగా తినేయచ్చు. బట్ కడుపు నిండకపోయినా ఏదో తిన్నామంటే తిన్నట్లు ఉండిద్ది అనమాట. మొత్తం మీద తిని పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత నేను చేసే పని ఏంటంటే అంట్లు తోముకోవడం. ఎందుకంటే నాకు నైటే అంట్లు తోమి పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా ఈజీ ఉంటుంది అనమాట బాక్స్ ప్రిపరేషన్స్ కోసం. సో ఎలాగో స్నాక్స్ అయితే నేను ముందు రోజు బయట నుంచి తెప్పించాను కాబట్టి అంట్లో ఏమి ఎక్కువ లేకుండే, సో మ్యాక్సిమం నైట్ తోముకొని ట్రై చేస్తాను. మళ్ళీ మార్నింగ్ వాటర్ చల్లగా ఉంటాయి కదా, సో అది కూడా అవాయిడ్ చేసినట్లు ఉండిద్దని. మొత్తం మీద అక్కడక్కడ కుదిరిన వీడియోస్ అయితే ఇప్పటికీ ఒక 10 days తర్వాత ఎడిట్ చేస్తున్నాను అనుకుంటా ఇది వచ్చేసి. సో ఇప్పుడు ఎడిట్ చేశారనమాట. ఇదనమాట ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఒక వీడియో